నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లే చేస్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారన్నారు. అదే ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలంటూ లేవు గాని నిరంతరం సమీక్షలు, కాన్ఫరెన్స్లతో కాలక్షేపం చేస్తూ తాను అనుకున్న పనులను మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కార్యాలయానిదే ఇప్పుడు మళ్లీ పైచేయి అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓ వల్లనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక రకాలైన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరిని కలవకుండా సీఎంఓ పిలిస్తేనే వెళ్లేందుకు అనుమతినివ్వడం, నియోజకవర్గాల రాజకీయాలలోనూ సీఎంఓ జోక్యం చేసుకోవడంతోనే అక్కడ నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. మళ్లీ ఇప్పుడు కూడా చంద్రబాబు అదే సీన్ను రిపీట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పూర్తిగా టర్న్ అవుతారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే తన బలమంటూ ప్రశంసిస్తారు. జగన్ కూడా అంతే. అధికారంలో ఉన్నప్పుడు కనపడని క్యాడర్ దానిని కోల్పోయిన వెంటనే గుర్తుకొస్తాయి. చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. సహజంగా ముఖ్యమంత్రి అయిన తరువాత పాలనను గాడిలో పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో పార్టీని, కార్యకర్తల భవిష్యత్తును కూడా అంతే దృష్టిలో పెట్టుకొని చేయాలి అన్నది ఇద్దరూ మర్చిపోయే అంశం. అందుకే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో కూడా ఒకంత అసహనం 6 నెలల్లోనే బయలుదేరింది అంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతూ ఉండడం కొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నప్పటికీ వారికి అవసరమైన విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ పట్ల, పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది వాస్తవాలు తెలియాలి అంటే కార్యకర్తలే ముఖ్యం. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏదైనా కరెక్ట్ విషయాలు తెలుస్తాయి. మద్యం కావచ్చు, ఉచిత ఇసుక విధానం కావచ్చు, సూపర్ 6 హామీల అమలు కావచ్చు, వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా తెలియాలంటే కార్యకర్తల నుంచే తీసుకోవాలి. నేతలు అస్సలు నోరు విప్పరు, అధికారులు పెదవి విప్పరు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు మళ్లీ మరోసారి ప్రజాస్పందనపై, అధికారులపై ఆధారపడుతున్నట్లే కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లా యంత్రాంగం నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో తప్పుడు సమాచారం అందే అవకాశం ఉందని నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్లపై ఆధారపడి ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను మాత్రం పరిగణనలోనికి తీసుకోవడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు 1995లో సీఈఓ మాదిరిగానే వ్యవహరిస్తున్నారు అని, 3 దశాబ్దాలైనా అందులో ఎలాంటి మార్పు రావడం లేదు అని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఈ విషయం ఆలోచించుకుని గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకునేందుకు వేరే మార్గాలను ఎంచుకోవాలి అని పలువురు సూచిస్తున్నారు.